విశాఖలో వేమన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేమన జయంతి ఘనంగా సాగింది. ఈ సందర్భంగా రెడ్డి కులస్తులు, వేమన అభిమానులు అందరూ బీచ్ రోడ్లో ఉండే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఉన్న శ్రీ యోగ వేమన గారి విగ్రహానికి వేమన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి. అలాగే ఏదైతే యోగ వేమన గారు ఉన్నారో ఆయన్ని ప్రపంచ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు అంటే ఆయన పద్యాలు. అందుకే ఆయన విశ్వకవి అని బిరుదు కూడా రావడం జరిగింది. ఊళ్ళో కూడా ఇంతటి విశ్వకవి మహాకవికి రాష్ట్ర అధికారంగా జయంతి వేడుకలు చేయాలి అని జీవన్ కూడా జారీ చేయడం జరిగింది. పద్యాలు సామాన్య మానవులు కూడా అర్థమయ్యే అందుబాటులోనే ఉన్నటువంటి పద్యాలు. ఈరోజు కూటమి ప్రభుత్వంలోని ఒక పండుగ వాతావరణంలో వేమన జయంత్యుత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వేమన జయంత్యుత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో వేమన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, విశాఖపట్నం వారి ఆధ్వర్యంలోని ఇటు చుట్టుపక్కల నలుగురు ప్రాంతాల్లో కూడా వేమన జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఆ తరుణంలో వేమన మందిర పెద్దలు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా పెద్దవాళ్ళ గ్రామ సేవా సంఘం తరఫున, రెడ్డి సోదరుల తరఫున కూడా మీ ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. వేమన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేయబడ్డాయి. ప్రతి ఇయర్ కూడా మేము ఇక్కడే దీన్ని నిర్వహిస్తున్నాం. బీచ్ రోడ్లో ఏగి వేమన ఒక సంఘ సంస్కర్త. ఆయన ఇచ్చిన అడుగుదాడుల్లో ఈరోజు సమాజం ఈరోజు కూడా ఆయన చెప్పిన ప్రతి పద్యము, ప్రతి తాత్పర్యము సమాజానికి, మనుషులకి ఈరోజు కూడా అందుబాటులో ఉన్న విషయము. అక్కడి నుంచి గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ 23లో కూడా అధికారికంగా చేయమని ఒక జీవో విడుదల చేసింది. అదే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కూడా ఆ జీవోను గవర్నమెంట్ అధికారికంగా చేయమని చెప్పారు. దీన్ని ఇంకా గవర్నమెంట్ అధికారికంగా దీని ఒక పండగ వాతావరణంలో చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. నేటి సమాజానికి ఏమన్నా పద్యాలు ఎంతో ఆవశ్యకత అవసరం ఉన్నది. కనుక దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసేసి గవర్నమెంట్ ఆధ్వర్యంలో దీన్ని ఒక పండగ వాతావరణంగా లోకల్ ఉన్న కలెక్టర్స్ ఆధ్వర్యంలో, మన మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో దీన్ని ఇంకా గ్రాండ్గా చేయాలని నెక్స్ట్ ఇయర్ రిఫరెండం ఇచ్చేసి దీన్ని ఇంకా చేస్తాము. మేము ప్రతి ఇయర్ వేమన సంక్షేమ సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు వేమన గురించి చేస్తున్నాము. అందువల్ల థ్యాంక్ యూ. యోగి వేమన గారి జయంతి సందర్భంగా వేమన సంక్షేమ సంఘం నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కోసం చెప్పుకోవాలనుకుంటే ఆయన రచించిన పద్యాలు పండితుడికే కాకుండా పామరులకు కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఆయన రచించారు. శ్రీ బాబా రీడింగ్ ప్రెసిడెంట్గా చేశాను. ఇప్పుడు మాజీ ప్రెసిడెంట్గా ఉన్నాను. అక్కడ నెక్స్ట్ నాకు ఆర్మీ ప్రెసిడెంట్ ఇస్తామని అన్నారు. దానికి నేను ట్రై చేస్తున్నాను. ఈరోజు ఈ వేమన జయంతి గురించి 2 ముక్కలు చెప్పాలనుకుంటున్నాను. అయ్యా, వేమన గారు, అభిరామ గారు మంచి ఫ్రెండ్స్ అండి. వాళ్ళు పొలం పనులు చేసేటప్పుడు ఇద్దరు కలిసిమెలిసి పనులు చేసుకునేవారు. ఒకరోజు ఒకనాడు ఒక కవి గారు వచ్చి, అయ్యా నీకు మంచి ఉపదేశం ఇస్తాను, ఒకసారి నా దగ్గర చెప్తాను నీకు అని చెప్పిన కవి గారు. అప్పుడు ఈయన దొంగచాటున ఆలకించి ఎవరో వేమన గారు మన అభిరామని ఎక్కడికో పంపించి ఈయనేమో కవి దగ్గరికి వెళ్ళాడు. కవి దగ్గరికి వెళ్ళి, అయ్యా అభిరామ్ ఏంటని అడిగారు. అభిరామ గారు చిన్న పని మీద బయటకు వెళ్ళారు సార్, నన్ను వెళ్ళమని చెప్పారండి, నేను వచ్చాను సార్ మీ దగ్గర, ఆ ఉపదేశం నాకు చెప్పండి అని చెప్పి చెప్తారు. 4 మీద చెప్తారు. అతను చెప్పడం వల్ల ఆయనకి కొన్ని అభిరుచులు ఏర్పడతాయండి. ఏర్పడిన తర్వాత అప్పుడు ఈయనకి చాలా బాధాకరం అనిపిస్తుంది. తమ్ముడు అభిరామ్, నేను నీకు చాలా మోసం చేశాను, నన్ను క్షమించు, నీ యొక్క ఉపదేశాన్ని నేను పొందాను, దయచేసి నువ్వు అర్థం చేసుకోకని చెప్పారు. బాబు తమ్ముడు, నువ్వేం బాధపడక, నువ్వు నన్ను క్షమించమని అన్నావు, అదే నాకు చాలు, అదే నా 10,000. నేను ఏ కథ రాసినా సరే నీ పేరు అక్కడ పెడతాను, విశ్వదాభిరామ వినురవేమ. లాస్ట్లో ఇద్దరు కలిపి వస్తుంది. ఎక్కడున్నా సరే, ఎక్కడ వెళ్ళే సరే నీ పేరుని చెప్పుకుని 10 మందికి ఉపయోగపడేలా నేను చేస్తానని చెప్పిన కవి మన వేమన గారు. అంతేనా? అర్థులందరూ కూడా ధన్యవాదాలు. అల్లగాను కంచు మూగినట్లు కనకంబు మూగిన విశ్వదాభిరామ వినురవేమ. సూపర్, అదరగొట్టు.